సండే స్పెషల్ అండి మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం. దానికి కావాల్సినవి అండి చూపిస్తాను. ఫస్ట్ మసాలాలు వేసుకుందాం, ఆ తర్వాత మీకు రైస్ అయ్యి చూపిస్తాను. మసాలాలండి, దాసం చెక్క. నేను కేజీన్నర చికెన్ తీసుకున్నాను. దానికి ఎంత కావాలో దానికి సరిపడా ఒక దగ్గర ఒక 10 ఉంటాయండి లవంగ మొగ్గలు, ఒక 4 ఏమో ఇవి యాలకులు, కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం, ధనియాలు, సాజీరా కూడా వేసుకుందాం. ఇవన్నీనండి పొడి పెట్టుకొని సపరేట్గా అక్కర్లొద్దు, అన్నీ కలిపి పొడి చేసుకొని పెట్టుకుందాం. మసాలా కాస్త ఎక్కువ తినేవారనుకో కొంచెం ఎక్కువ వేసుకోండి. మేము తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకుంటున్నాము. దీంట్లోనండి అల్లం వెల్లిపాయ నేను సపరేట్ పెట్టాను. అది వేసేటప్పుడు మీకు కలిపేటప్పుడు అల్లం వెల్లిపాయ వేసుకుందామండి, 1 స్పూను. అలాగే గరం మసాలా ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నాను కదా. కారం అండి 2 స్పూన్లు. అంటే మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. అలాగేనండి మిరియాల పౌడర్, మిరియాలండి నల్ల మిరియాలు ఉంటాయిగా, నల్ల మిరియాల పౌడర్ కూడా వేసుకుంటే చాలా మంచిది. ఇది జీర్ణశక్తికి అది మంచిది అంటారు కదా, అందుకే చికెన్ కూరలో కంపల్సరీ వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి, పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం. అలాగేనండి ఈ సైజు 3 నిమ్మకాయలు తీసుకున్నాను కేజీన్నరకి. కొంచెం పెద్ద సైజు అనుకో 2 అయితే సరిపోతాయి. ఇది నిమ్మరసం, అలాగే ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుందాం. మెయిన్ పెరుగు మాట. పెరుగు ఒక 100 గ్రాములు అంటే ఒక 5-6 స్పూన్లు పెరుగైనా వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు, ఇవన్నీ వేసి నానబెట్టుకుందాం. ఇవన్నీ వేసి మనం నానబెట్టామనుకోండి, నానబెట్టి అలా 2 గంటల సేపు బయటైనా వదిలేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ 2 గంటల సేపు కానీ నానాలి. ఈ పెద్ద పెద్ద ముక్కలు కదా, ఈ మసాలాలు ఈ పెరుగు ఇదంతా బాగా పట్టిన తర్వాత చాలా బాగుంటుందండి. 1 స్పూను ఆయిల్ కూడా పోసుకుందాం, ఒకే 1 స్పూను. ఎందుకంటే ఇవన్నీ వేసి నానబెట్టామనుకోండి, ఇది మనకి ఆవాల నూనె దొరుకుతుంది. ఇది చికెన్ కూరల్లో కానీ చేపల పులుసులో కానీ నేను ఇలాగా దమ్ బిర్యానీలో కానీ వేసుకుంటాను. ఇది కొంచెం వేసుకుందాం, 1 స్పూన్. ఇది అయితేనండి చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీ. ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇవన్నీ వేసి మంచిగా నానబెట్టామనుకో, ఈ ముక్కకి ఈ పులుపు, ఈ పెరుగు వేసాం కదా, ఈ పెరుగు కమ్మదానం ఇవన్నీ ముక్కకు పట్టి మనం ఇది వాటర్లో ఉడకబెట్టాం కాబట్టి టేస్ట్ అంతా ముక్కకే ఉండిపోతుంది. ఎప్పుడైనా చికెన్ కడుక్కున్నప్పుడు మనం జాగ్రత్తగా కడుక్కోవాలి. వాటర్లో వేసి నానబెట్టకుండా చేతితో పట్టుకుని నీట్గా కడుక్కుంటే సరిపోతుంది. వాటర్లో వేసామనుకోండి, చికెన్లోనే నీరు ఉంటుంది కదా, సప్పగా అయిపోతుంది ముక్క. ఇది ఇలా మంచిగా నానబెట్టుకున్నాం కదా, ఇది 2 గంటల సేపు పక్కన పెట్టేసండి. నేను మళ్ళీ బిర్యానీ చేసేటప్పుడు మళ్ళీ బయటికి తీసి చూపిస్తాను. చికెన్ బిర్యానీకి బియ్యం రైస్ చేసుకోవాలి కదా, అందుకు మనం వాటర్ మరగబెట్టుకుంటున్నానండి. ఈ వాటర్లో మనం అన్నీ వేసుకుందాం. పచ్చిమిర్చి వేద్దాం, కొన్ని సాల్ట్, కళ్ళుప్పు వేసుకోవాలి. మసాలా కొన్ని మసాలాలు మాత్రమే వేసుకుందాం. మసాలా ఆకేసాను కదా, దాసం చెక్క, ఒక 5-6 మొగ్గలు వేసుకుందామండి. బిర్యానీ కొంచెం మసాలా ఇది మరాఠీ మొగ్గ, అలాగే యాలకులండి, కొంచెం పుదీనా కూడా వేసుకుందాం. ఇవన్నీ వాటర్లో మరిగితే
రైస్ చాలా టేస్ట్ వస్తుందన్నమాట. కొంచెం అండి ఇవి సాజీరా అంటే జీలకర్ర వేరే ఉంటుంది, సాజీరా వేరే ఉంటుంది. ఇది మన ఊర్ల సైడ్లో అంత దొరకదు, కానీ ఇక్కడ హైదరాబాద్లో అయితే మనకి ఎప్పుడు అందుబాటు. కొంచెం అల్లం వెల్లిపాయ, కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. నెయ్యి ఎందుకు వేస్తున్నాం అంటే ఆ రైసు మెతుకులుగా అలా బాగుంటుందండి రైసు. మనం కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నెయ్యి అందుబాటులో ఉంటే వేసుకోండి, లేదంటే కొంచెం ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది. బియ్యం వేసే ముందు ఒకసారి ఉప్పు చూసుకుందాం. ఎందుకంటేనండి మనకి బాగా రైస్కి సాల్ట్ పట్టాలంటే కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకోవాలి, అది కూడా కళ్ళు ఉప్పు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇవన్నీ బాగా మరిగిన తర్వాత అప్పుడు రైస్ వేసుకోవాలి. వేరే గిన్నెలో మనం చికెన్ ముక్కలు ఇలా పెట్టుకుందాం. అన్నీ ఇలా కింద పేర్చుకున్న తర్వాత ఇలాగా గిన్నె మనం ఇలా పెట్టుకున్నాం కదా, ఇవన్నీ పేర్చుకున్నాం. ఈ లోపల రైస్ తయారవుతుంది. కొంచెం అండి ఇది హాఫ్ బాయిల్ అవనిద్దాం. అయిన తర్వాత రైస్ వేద్దాం. ఆల్రెడీ ఇందులో అన్నీ వేసి పెట్టాను కదా, ఆయిల్ వేయలేదు. ఇంకా దమ్ము చేసుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను. ఇవ్వండి ఇలా కొంచెం ఒక పావుగంట సేపు అలా మగ్గనిచ్చామనుకో, కొంచెం ఏదైనా కారం స్మెల్ అలా ఉంటే పోతుంది. దానిపైన మనం రైస్ వేసుకుందాం. ఎప్పుడైనానండి ఈ దమ్ము బిర్యానీ చేసుకోవటానికి ఇలా సిల్వర్ గిన్నె కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకున్నాం అనుకోండి, దమ్ము బిర్యానీ మాడిపోకుండా ఉంటుందన్నమాట. అందుకే నేను ఈరోజు సిల్వర్ గిన్నె పెట్టాను బిర్యానీ కోసం. ఈ రైస్ అండి నేను 1 గంట ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఈ బాస్మతి రైస్ బాస్మతి రైస్లో కూడా ఇంతకుముందు నేను చేసినప్పుడు తెల్ల రైస్ చూపించాను కదా, ఇది హాఫ్ బాయిల్ రైస్ అన్నమాట. ఇదండి రైసు చాలా బాగుంటుంది. ఉడికిన తర్వాత మీకు నేను చూపిస్తాను. కొంచెం టేస్టీ సాల్ట్ అంటారు దీన్ని. ఇది ఇక్కడ కొంచెమేనండి, ఊరికే ఒక చిటికెడు వేసుకుందాం. ఉంటే వేసుకోండి మీ దగ్గర, లేకపోతే నో ప్రాబ్లం. అలాగే ఒకసారి మనం ఉప్పు చూసుకుందాం. ఒకవేళ ఉప్పు తక్కువ అయిందనుకోండి కొంచెం కళ్ళు. ఒక్కసారి మధ్యలో ఇలా తిప్పుకొని పెట్టుకుందాం. ఎందుకంటేనండి ఒక్కొక్కసారి అడిగంటే ఎత్తుదేమో భయం. గరిటె పెట్టకుండా ఒక్కసారి కిందకి పైకి అలా తిప్పామనుకో కొంచెం సేపు అయితే అయిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత రైస్ వేసుకుందాం. ఇలాగండి నీళ్లు సరసరా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు రైస్ వేసుకుందాం. రైస్ వేసేటప్పుడు కూడా స్టవ్ హైలో పెట్టుకోండి, పెద్ద పొయ్యి మీద. చిన్న పొయ్యి అయితే మంట సరిపోదు. ఎందుకంటే నేను దగ్గర 1 కేజీ బియ్యం వేసాను, 1.5 కేజీ చికెన్ వేసాను. ఇలా మొత్తం వేసిన తర్వాత ఒక పావు గంటలో రైస్ తయారైపోతుందండి. ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం కలుపుకుంటూ ఉండండి. ఇలాగ ఎవరైనా వచ్చినప్పుడు మంచిగా దమ్ము బిర్యానీ చేసి పెట్టారనుకో, అలా తృప్తిగా తింటారు. ఈరోజు మా అబ్బాయి ఫ్రెండ్స్ వస్తున్నారని నేను పని కట్టుకొని బిర్యానీ చేస్తున్నాను. అదే బయట తెచ్చి పెట్టామనుకోండి, వాళ్ళు ఏవో ఆయిల్ వేసి వండేస్తారు. పిల్లలకే మంచిది కాదు, వచ్చిన వాళ్ళకే మంచిది కాదు కదా. మనం ఎలాగైతే తింటున్నామో వచ్చిన చుట్టాలకు కూడా అలా పెట్టామనుకోండి, అలా తృప్తిగా తింటారు. దగ్గర 70% ఉడికిపోయిందండి. ఇది మనం చిల్లీల గిన్నెలోకి తీసేసుకుందాం. మొత్తం ఇలా తీసి పెట్టుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఈ 2 నిమిషాల్లో మగ్గుతుంది అన్నమాట. చికెన్ ఇలా తయారైంది కదా, ఇప్పుడు రైస్ చేసుకుందామండి.
కొంచెం నెయ్యి వేసుకుందాం, ఎందుకంటే ఆయిల్ వేయలేదు కదా అసలే, అందుకు కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. అలాగే నేను వేయించి పెట్టుకున్నాను ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి, అవి కొంచెం వేసుకుందాం. ఎందుకంటే ఇందాక చికెన్లో కూడా మనం ఉల్లిగడ్డలు వేసుకోలేదు కదా, ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర చల్లుకుందాం, కొంచెం పుదీనా. తర్వాత మళ్ళీ రైస్ తీసుకొని ఇంకొక లేయర్ వేద్దాం. ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుందాం పైన అండి. ఇది ఇలా వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. లాస్ట్ ఇంకా మంచి కలర్ రావటానికి పసుపు నీళ్ళు కలుపుకున్నాను, అక్కడక్కడ వేసుకున్నాను. ఇదండి వేస్తే మంచి రంగు వస్తుంది. చాలామంది ఫుడ్ కలర్ వేస్తారు, కానీ నేను వేయను, సరిపోతుంది. అయిపోయింది కదా, దీని చుట్టూనండి మనం గోధుమ పిండి ఉంది కదా, గోధుమ పిండి పెట్టుకుని దాని మీద మూత పెట్టి బరువు పెడదాం. గోధుమ పిండి అండి మనం అలా చుట్టూ పెట్టుకున్న తర్వాత మూత పెడదాం. మొత్తం పిండి అలా రౌండ్గా పెట్టేసుకోవాలి. అంటే దానివల్ల ఏంటంటే ఆవిరి బయటికి రాకుండా ఉంటుంది, దమ్ము మంచిగా తయారవుతుంది. పిండి పెట్టి మొత్తం కవర్ చేసాం కదా, దాని మీద ప్లేట్ పెడదామండి. అలా బరువు పెట్టుకుందాం. ఏదన్నా మీ దగ్గర అంత బరువుది లేదనుకో, మామూలుగా ఇంకా ఒక గిన్నెలో నీళ్ళు వేసి పెట్టేసుకోవచ్చు. టీ మరుగుతూ ఉందండి, ఈ లోపల మనం టీ తాగేస్తాను. నేను కొంచెం బ్రెయిన్ ఫ్రెష్ అయిపోతుందంట. ఈ లోపల చుట్టాలు వచ్చారనుకోండి, మంచిగా మాట్లాడకుండా వడ్డించేసుకున్నాం అనుకో, బట్టలు వేసుకుంటా తినేస్తారు బిర్యానీ. అదే బయట తెచ్చి పెట్టామనుకోండి, అలా ఉంది ఇలా ఉంది అంటారు. అందుకే శుభ్రంగా మనకు ఎవరు వచ్చినా సరే తయారు చేసి ఏముందండి, ఒక గంట సేపు కష్టపడ్డామనుకో బిర్యానీ తయారైపోతుంది. ఓపెన్ చేసుకున్నాం, అయిపోయిందండి. బిర్యానీ ఎలా ఉందో మనం ఓపెన్ చేసి చూద్దాం. తయారైపోయింది. ఈ పిండి మొత్తం తీసి పక్కన పెట్టి అయిపోయిందండి. దమ్ము మంచిగా అయిందనుకో బిర్యానీ ఇంత చక్కగా తయారవుతుంది. ఇది వేరే గిన్నెలో తీసుకొని చూసారా ఇలా ఉంటుందండి. రైస్ మంచిగా చేసుకుంటే బిర్యానీ చూసారా హోటల్లో తయారైనట్టే ఉంది, చాలా బాగుంటుంది. ఇదిగో ముక్క కూడా చూసారా ఎలా తయారైందో, ఊడిపోతుందన్నమాట. బిర్యానీ చేసుకునే విధానం చూపించాను కదా, మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది. ఓకేనండి.